సో ఇప్పుడు ఉన్న పెద్ద క్వశ్చన్ అంటే డిబేట్ ఏంటంటే అసలు ఫ్యూచర్ సిటీ అనేది వస్తుందా అంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేసరికి కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది. ఈ స్టాగ్నెంట్ పొజిషన్కి వెళ్ళిపోయి నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ దీన్ని ఆపి దీన్ని ఏదో వేరే ఇంకేదో చేసే ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళాలి సార్. వెనక్కి వెళ్తే ఏం చేయాలి వాళ్ళు ఈ ల్యాండ్ని? సో ఈ వెంచర్కి హైలైట్స్ ఏంటి సార్? మనకి అప్రూవల్స్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ మా వర్ధన్ గ్రూప్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. నమస్తే, వెల్కమ్ టు 3TV రియల్ ఎస్టేట్. సో ఇవాళ మనతో వర్ధన్ గ్రూప్ మార్కెటింగ్ డైరెక్టర్ అంజిరెడ్డి గారు ఉన్నారు. సో ఆయన ప్రస్థానం రియల్ ఎస్టేట్లో గత 12 yearsగా సార్ మార్కెటింగ్లో ఉన్నారు. అండ్ వాళ్ళ కంపెనీ ఆయన చాలామంది కస్టమర్స్కి ఆయన ఓపెన్ ప్లాట్స్లో చాలా ప్లాట్స్ ఇప్పించారు చాలామందికి. సో ఆయన దగ్గర చాలామంది కస్టమర్స్ కూడా ఉన్నారు. సో ఇదే కాకుండా సార్ యొక్క ప్రస్థానం అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో రెగ్యులర్ మార్కెటింగ్ హెడ్స్లా కాకుండా సో ఆయన డిఫరెంట్ ఫీల్డ్ నుంచి ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యారు. సో ఆయన ఈ ఫీల్డ్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, దాంతోపాటు ఆయన ఈ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, సో వీళ్ళ వెంచర్స్ తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి సార్తో కొన్ని డీటెయిల్స్ ఈరోజు తీసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ టు 3TV and other staff, 3TV staff also. Thank you sir, thank you so much. My name is Anjireddy sir. లైన్ కే అంజిరెడ్డి నా పేరు వచ్చేసేసి. నేను బేసికల్గా 2003లో బీటెక్ కంప్లీట్ చేశాను, బీటెక్ మెకానికల్. అక్కడ నుంచి నేను ఒక 20 years ఒక MNC కంపెనీలో వర్క్ చేశానండి. నా ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ అది. నేను అక్కడ ఏంటంటే త్రూఅవుట్ ద ప్రాసెస్ వెళ్ళా. నేను జాయిన్ అయింది యాజ్ అప్రెంటిస్గా జాయిన్ అయ్యాను అక్కడ కంపెనీలో. అలాంటిది అక్కడ నుంచి ఒక డిప్యూటీ మేనేజర్ వరకు నేను అక్కడ వర్క్ చేశాను. నేను అక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్లో వర్క్ చేశాను. యాక్చువల్గా అప్రెంటిస్ నుంచి ప్రొడక్షన్ ఇంజనీర్గా ప్రొడక్షన్లో వర్క్ చేశాను, CNC ప్రోగ్రామింగ్లో వర్క్ చేశాను. అక్కడ నుంచి ఒరాకిల్ మ్యానుఫ్యాక్చరింగ్లోకి వచ్చాను. నెక్స్ట్ వచ్చేసి SAP MMPPలో వర్క్ చేశాను. ఇలా మల్టిపుల్ వేరియస్ ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి. అయితే అక్కడ వర్క్ చేస్తూ నేను పార్ట్ టైంలో రియల్ ఎస్టేట్ చేద్దాం అనేది ఒకటి స్టార్ట్ చేశాను. ఆ ప్యాషన్తో నేను ఫుల్ టైమ్గా కన్వర్ట్ అయ్యాను అనమాట. యాక్చువల్గా బేసికల్గా చెప్పాలంటే మా కంపెనీ వర్ధన్ గ్రూప్ అనేది ఎస్టాబ్లిష్ అయ్యి 13 years అయింది. బట్ నాది ఒక షార్ట్ జర్నీ, ఒక 2 to 3 years జర్నీ అనమాట. అంతకుముందు నేను జస్ట్ వెళ్ళి వచ్చేవాడిని. ఇంకా లాస్ట్ 2-3 years నుంచి మల్టిపుల్ ఇన్వెస్టర్స్ కనెక్షన్స్ వచ్చాయి. అలాగే నేను వాళ్ళకి బెటర్గా గైడ్ చేయగలిగాను. దీనిలో చాలామంది వచ్చారు, అట్లనే చాలామంది ఇన్వెస్టర్స్ సపోర్ట్ చేశారు. అండ్ చాలామంది ఇన్వెస్టర్స్కి నేను బెటర్గా అడ్వైజ్ చేయగలిగాను. నెక్స్ట్ వచ్చేసి మా కంపెనీ యొక్క MD లక్ష్మారెడ్డి గారు ఉన్నారు. ఆయన చాలా ఒక విజన్తో స్టార్ట్ చేశారు. మా అందరికీ ఒక విజన్గా ఆయన ఒక లీడర్గా, ట్రూ లీడర్గా ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మేము ఆ బ్రాండ్తోని అలా ముందుకెళ్తున్నాము. ఇప్పుడు ఏదైతే ఉందో టర్నోవర్, ఇక్కడ నుంచి 10x టర్నోవర్ నెక్స్ట్ 3 to 4 yearsలో మేము రీచ్ అవ్వాలని చెప్పి ఇంటెన్షన్తో ఇక్కడ ఇంకా స్టార్ట్ చేసామండి. ప్రజెంట్ ఉన్న టర్నోవర్ నుంచి జస్ట్ 10x టర్నోవర్కి వెళ్ళిపోవాలి. దాని అందరికీ కూడా మీ అందరి సహకారం, చాలా మీ అందరూ ముందుకు వచ్చారు. మేము కూడా మీతో పాటు కొలాబరేట్ అయ్యి అలానే మా యొక్క బిజినెస్ ఇంప్రూవ్ చేయడానికి మీ 3TV నుంచి కూడా ఎంతో సహకారం అందించారు. తప్పకుండా సార్, మా హెల్ప్ ఎప్పటికీ ఉంటుంది. థ్యాంక్ యూ. దాంతోపాటు మిమ్మల్ని లయన్ కే అంజిరెడ్డి గారు అంటారు. లయన్ అంటే ఏంటి సార్? లైన్ అంటే యాక్చువల్గా ఇది లయన్స్ క్లబ్ అనమాట. ఇది ఫౌండ్ అయిపోయి కూడా ఆల్మోస్ట్ ఒక 108 years అయిపోయింది. ఇది US లో ఫౌండ్ అయింది. లయన్స్ అంటే లైన్ కే అంజిరెడ్డి ఏంటంటే నేను ఒక లయన్స్ క్లబ్కి వేదా అనే ఒక లయన్స్ క్లబ్ అనమాట. అది ఇక్కడ హైదరాబాద్ రీజియన్, తెలంగాణ రీజియన్లో మల్టిపుల్ డిస్ట్రిక్ట్స్ ఉంటాయి. 320 ABCDEFGH అలాగా. మాది 320H డిస్ట్రిక్ట్ అనమాట. దానిలో మాకు డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు వచ్చేసి గంపా నాగేశ్వరరావు గారు. గంపా సార్తో ఏంటంటే నేను ఇంపాక్ట్లో ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ చేశాను అనమాట. అటెండ్ అయ్యారు. ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ 30 days ఆన్లైన్, ఒక 2 days ఆఫ్లైన్ ఉంటుంది. ఆ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ కోర్స్ కంప్లీట్ చేశాను. తర్వాత సార్తో అట్లా కంటిన్యూ అయితే సేల్స్ విత్ సుధీర్ అని, అలానే ఇంకా AI క్లాసెస్ త్రూ ఇంపాక్ట్ నుంచే జరిగాయి అనమాట. అప్పుడు ఆ AI క్లాసులు రన్ అవుతున్నప్పుడు లయన్స్ క్లబ్, వేదా AI ఒక క్లబ్ మనం ఎందుకు పెట్టకూడదు అనే థీమ్తో స్టార్ట్ చేయడం జరిగింది. అది వేదా AI క్లబ్ యొక్క మెయిన్ గోల్ ఏంటంటే రూరల్ ఏరియాస్లోకి వెళ్ళి ఏదైనా ఒక గవర్నమెంట్ స్కూల్స్ తీసుకొని ఇయర్లీ ఒక 25 to 30 గవర్నమెంట్ స్కూల్స్లో మనం వేదా AI అంటే AIని
ఇప్పుడున్న టెక్నాలజీ అప్డేట్స్ ఏమున్నాయో గవర్నమెంట్ స్కూల్స్లో ప్యూర్ పీపుల్కి రీచ్ అవుట్ చేయాలి, వాళ్ళకి కూడా టెక్నాలజీని పెంపొందించాలి, టెక్నాలజీ నైపుణ్యాలను ఇంకా ముందుకు తీసుకెళ్లాలనే ఇంటెన్షన్తో మనం ఈ క్లబ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనము స్టార్ట్ చేసి 3 months అయింది. ఒక 5-6 స్కూల్స్లో కూడా మేము డెమో ఇవ్వడం జరిగింది. అట్లానే ఆన్లైన్లో కూడా మేము సెషన్స్ ఇస్తూ ఉంటాం వేదాయ నుంచి. అది సార్, ఇది ఆ క్లబ్కి నేను ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నాను. అందుకని లైన్ కే అంజిరెడ్డి అనమాట, లైన్స్ యొక్క ఇది. లైన్ క్లబ్ కూడా చాలా బాగుంటుంది, సర్వీస్ రిలేటెడ్, చారిటీ రిలేటెడ్. మేము ఒక సర్వీస్ థీమ్తో ముందుకెళ్దామని వచ్చామన్నమాట. లైన్స్ క్లబ్ అయితే అది లైన్స్ క్లబ్ యొక్క హిస్టరీ. ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ఇంపాక్ట్ ఫౌండేషన్ నుంచి జరిగింది. ఇంపాక్ట్ నుంచి ఈపీఎస్ అని, టీటీడీడబ్ల్యూఎస్ అని ఆల్మోస్ట్ వాళ్ళు ఇప్పటికీ 1,00,000 మంది బయటకు వచ్చారు. ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ ఏంటంటే లిమిటెడ్ పీపుల్, ఒక 10 అరౌండ్ ఇప్పటి వరకు ఒక 8,700 మెంబర్స్ వచ్చారనమాట. దానిలో నుంచి వచ్చిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఇంపాక్ట్ నుంచి ఫౌండేషన్ అయ్యి వాళ్ళు ఓన్గా స్టార్ట్ చేసుకొని crores of rupeesలో ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. అది ఇంపాక్ట్ ఫౌండేషన్. అది గంపా సారు ఆయన ఒక 96లో అది ఇంపాక్ట్ ఫౌండేషన్ని స్టార్ట్ చేశారు, 1996. ఇప్పుడు 30 years అయిపోయింది. 30 yearsగా చాలామందికి ఎన్నో రకాలుగా స్కిల్ని ఇంప్రూవ్ చేశారనమాట. ఆయన ఏంటంటే ఆ మోటో ఏంటంటే ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్కి ఏంటంటే ఇంటికి ఒక స్పీకరు, ఊరికి ఒక ట్రైనర్ అనే నిదానంతో ముందుకెళ్ళాను అనమాట. అట్లానే నవభారత సమాజాన్ని, నవభారత కొత్త సమాజాన్ని నిర్మూలించే ట్రైనింగ్స్ మనకి ఆల్ ఓవర్ ఇండియా ఉంటాయి సార్. అది ఆన్లైన్ సార్, ఇది 30 days. నెక్స్ట్ 2 days ఆఫ్లైన్ ఉంటుంది. ఇదేంటంటే నవభారత నూతన సమాజాన్ని నిర్మించాలి అనే థీమ్తో ఆయన స్టార్ట్ చేశారు. ఇది చాలా బాగుంటుందండి మామూలుగానే, అది అందరికీ ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అవ్వచ్చు. కొంతమంది నేను ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ లేదు, జాయిన్ అవ్వచ్చా లేదా అంటారు. 4th, 5th క్లాస్ చదివిన వాళ్ళు కూడా ట్రైనర్ వర్క్షాప్ నేర్చుకొని వాళ్ళు అక్కడ ఉన్న స్కిల్స్ నుంచి నెక్స్ట్ లెవెల్కి, ఉన్న స్థానం నుంచి ఉన్నత స్థానానికి వాళ్ళు రీచ్ అవుతున్నారు అనమాట. చాలామంది నిన్ననే సార్ ఒక వీడియో కూడా పెట్టారు. ఒక అతను ఇట్లానే ట్రైనింగ్ తీసుకున్నారట, 10th క్లాస్ ఫెయిల్ అని చెప్పేసి వచ్చేసాడు. ఇప్పుడు ఆయన ఓన్గా బిజినెస్, సార్ని మోటివేట్ ఆయన మాటలు విని వీడియోస్లో, యూట్యూబ్ వీడియోస్లో, మార్నింగ్ వివేకవాణిలో అలాగా మాటలు విని ఆయన ఒక పాప్కార్న్ సమోసా సెంటర్ పెట్టుకొని ఇప్పుడు మంత్లీ 2 lakhs ఎర్న్ చేస్తున్నాడు. 10th క్లాస్ ఫెయిల్ ఇక్కడ హైదరాబాద్లో. ఓకే, అట్లాగా చాలా మంది ఉన్నారు. లేదు సార్, గంప గారి ట్రైనింగ్స్ అవి చాలా బాగుంటాయి, చాలా చూసానండి, చాలా విన్నాం కూడా ఆయన గురించి మీలాంటి వాళ్ళ ద్వారా. ఎస్ సార్, అంటే చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప. మనం ఆయన ఆదర్శంగా తీసుకుంటే కూడా మన లైఫ్లో ఇంకా చాలా అచీవ్ కావచ్చు. మనం ఎప్పుడైనా సరే ఫోన్ చేసినా కానీ ఆయన బిజీగా ఉన్న ఒక 1 hourలో కాల్ చేయడం, మనం ఏమైనా డౌట్ అడిగినా చెప్పడం. ఆయన యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఇప్పటి వరకు ఆయన కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి more than 12,000 మెంబర్స్ని సూసైడ్ చేసుకునే వాళ్ళని ఆపిండు. ఇప్పుడు మనం మిడ్-నైట్ కాల్ వస్తే ఫోన్ తీసి పక్కన పెడతాం, ఆయన ఫోన్ ఎప్పుడు వచ్చినా ఆన్సర్ చేస్తారు. మిడ్-నైట్లో వస్తే అసలు మిస్ చేయరట, ఏం అవసరం ఉంటే చేశారో మనకు తెలియదు. అట్లాగా అలాంటిది ఒక 12,000 మెంబర్స్ని ఆయన డైరెక్ట్గా మనకి మెగా ఇంపాక్ట్ ఒకటి నడుస్తుంది. అప్పుడు వారి కళాభవన్లో కూడా చెప్పడం జరిగింది అందరికీ. కానీ చాలా అలా సమాజంలో అలాంటి వ్యక్తులు చాలా రేరుగా ఉంటారు. కొన్ని కమర్షియల్గా ఉంటాయి, కొన్ని అలా అంటే ఇది కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ఒక బడ్జెట్ ఎక్కువ లేకుండా క్లాసెస్ నడుస్తున్నాయి సార్. అది సార్, అయితే మీ జర్నీలో చాలా డిఫరెంట్ పాత్స్ ఉన్నాయి. సో మళ్ళీ మీరు రియల్ ఎస్టేట్కి ఎంటర్ అయ్యారు. ఎస్ సార్. సో మీ అబ్జర్వేషన్ అంటే ఇప్పుడు మీరు ఎక్కువగా మన వెంచర్స్ ఎక్కడ సార్? శ్రీశైలం హైవేలో ఎక్కువగా ఉన్నాయంట. మన వెంచర్స్ వచ్చేసి ప్రజెంట్ అంతకుముందు ఒక 5 వెంచర్స్ భువనగిరి, బీబీ నగర్, నెక్స్ట్ వచ్చేసి పగిడిపల్లి, ఆ రూట్లో, వరంగల్ రూట్లో అప్పుడు యాదాద్రి మూవ్మెంట్ నడుస్తుంది. ఆ టైంలో మేము ఒక 5 ప్రాజెక్ట్స్ అక్కడ కంప్లీట్ చేసామండి. తర్వాత ఇక్కడికి వచ్చేసేసాక తుమ్మలూరులో ఒక ప్రాజెక్ట్ చేసాము, నెక్స్ట్ కందుకూరులో ఒక ప్రాజెక్ట్ చేసాము, నెక్స్ట్ కందుకూరు తర్వాత మళ్ళీ ఆమన్గల్లో ప్రకృతి వనం 1, 2 చేసాము. నెక్స్ట్ వచ్చేసేసి గ్రీన్ హిల్స్ అని ఒక వెంచర్ చేసాము. గ్రీన్ హిల్స్ తర్వాత ఇప్పుడు గ్రీన్ హోమ్స్ phase 1, phase 2 రన్ అవుతుంది. ఇప్పుడు రన్ అయ్యే ప్రాజెక్ట్ గ్రీన్ హోమ్స్ అనమాట. అంటే మీరు అన్ని చిన్న లేఅవుట్స్ చేస్తారు సార్? అంటే 10 acres 12 acres ఆ రేంజ్ లో ఉంటాయి. అంటే ఇప్పుడు మన P1, P2 50 acres ఉంటుంది సార్. ఆమన్గల్లో ప్రకృతి వనం 1, 2 అది 50 acres వెంచర్, కంప్లీట్ అయిపోయిన వెంచర్. ఇప్పుడు ఏంటంటే ఒక్కటే సింగిల్గా ల్యాండ్ కొంచెం దొరకడం కొంచెం కష్టం అవుతుంది. అట్లా అని చెప్పి అది దొరికే వరకు మనం వెయిట్ చేయలేము కదా. అందుకని చెప్పేసి మనం ఉన్నంత వరకు తీసుకొని స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ మన FCDA లిమిట్స్లో ఇంకొక 2 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. ఒకటి వచ్చేసేసి 11 acres వస్తుంది, ఇంకొకటి 9 acres అలాగా. అలా అండ్ మీ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా పెట్టారు సార్. అంటే మన కస్టమర్ మనం రీజనబుల్గా ఎందుకు పెట్టామంటే
మేము వచ్చింది ఒక మిడిల్ క్లాస్ ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాం సార్. అట్లానే మా ఎండి గారు కూడా, సిఎండి గారు మిడిల్ క్లాస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు. మేమేంటంటే కొంచెం ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి వాళ్ళు ప్లాట్ కొనేటట్లు ఈజీగా ఉండాలి అనే థీమ్తో వాళ్ళు కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రైస్ రేంజ్లో ఉంటే బెటర్ అనే దాంతో మనం చేయడం జరిగింది. ఇప్పుడు 30,000 అట్లా పెడితే 60 lakhs పెట్టాలి సార్. కొంచెం అదేంటంటే ఆ కేటగిరీకి లిమిటెడ్ పీపుల్ ఉంటారు, అంటే మంత్లీ ఇన్కమ్ రేంజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు. మనం ఏంటంటే ఒక అరౌండ్ మనం స్టార్ట్ చేసినప్పుడు బీబీనార్ చెప్పాలంటే ఒక 500 కూడా స్టార్ట్ చేసాం. ఆమన్గల్లో కూడా 500 నుంచి కూడా మనం స్టార్ట్ చేసాం 2018లో. ఇప్పుడు ఆ 500ది 5,000 అవుతుంది, 6,000 అవుతుంది, అట్లాగా ఉంది. ఇప్పుడు ప్రజెంట్ మేము చేసే వెంచర్ వచ్చేసేసి గ్రీన్ హోమ్స్ phase 2 విత్ డిటీసీపీ రెరా, ఇది 12,000 రూపీస్ అండి. అది ఆమన్గల్లో P1 P2 ఏంటంటే అది జీపీ లేఅవుట్ లాగా, అందుకని. సరే, అయితే ఇప్పుడు శ్రీశైలం హైవేని పూర్తిగా చూసారు మీరు, బాగా వెంచర్స్ అవి బాగా చేశారు ఆ ఏరియాలో. ఎస్ సార్. ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీ అనేది ఒకటి బాగా ఎక్స్ప్లోర్ అవుతుంది అది. ఎస్ సార్. సో మనకి ఈ గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత మీకు రియల్ ఎస్టేట్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి సార్? అంటే సేల్స్ ఎట్లా ఉన్నాయి, కస్టమర్స్ ఏమైనా రెస్పాండ్ అవుతున్నారా, అవ్వట్లేదా? ఇది మీరు అన్నట్లుగా గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత ఒక 6 months నుంచి 1 year వరకు కొంత స్లోగా ఉన్న మాట వాస్తవమే సార్. అప్పుడు ఏమైందంటే గవర్నమెంట్ చేంజ్ ఓవర్ అవగానే కాంగ్రెస్ జస్ట్ ఒక 10 years తర్వాత పాలనలోకి వచ్చింది. అప్పటి వరకు 10 years బీఆర్ఎస్ గవర్నమెంట్ స్టేట్ రూల్ చేసిందనమాట. తర్వాత వాళ్ళు వచ్చారు. తర్వాత అక్కడ వాట్ ఈజ్ వాట్ అనేది కొంచెం వాళ్ళు స్టడీ చేసుకోవడానికి అట్లా పడింది. తర్వాత వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడ ఫార్మాసిటీ ఎందుకు పెట్టాలి, ఫ్యూచర్ సిటీ అంటే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేయకముందు అసలు ఎక్కడ ఎందుకు పెట్టాలి, ఫార్మాసిటీ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంది, నేను తీసుకెళ్ళి ఇంకా లాంగ్లో పెడదాము, RRR బయట పెడదాము అనే ఇంటెన్షన్తో వచ్చారు. తర్వాత అట్లాగా వాళ్ళు కొంత చీఫ్ సెక్రటరీస్తో, నెక్స్ట్ ఐఏఎస్ ఆఫీస్తో అట్లా డిస్కస్ చేసిన తర్వాత చూస్తే ఎక్కడా కూడా ఎయిర్పోర్ట్కి వితిన్ 25 to 30 minutesలో రీచ్ అయ్యే అంత ల్యాండ్ బ్యాంక్ ఎక్కడా దొరకలేదు వాళ్ళకి, ఏ హైవే చూసుకున్నా కానీ. ఇప్పుడు ఎవరైనా సరే మల్టిపుల్ కంట్రీస్ నుంచి డెలిగేట్స్ వస్తే ఎయిర్పోర్ట్కి దగ్గరున్న బేస్ తీసుకుంటారు. అయితే అప్పుడు షాద్నగర్ రోడ్లో చూస్తే ఆల్రెడీ కొత్తూరు, షాద్నగర్, అక్కడ రాయకల్ దాకా వెళ్ళిపోయింది, బాల్నగర్ దాకా ఫుల్ అయిపోయింది, గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడా లేదనమాట. ఇక్కడ ఏమైందంటే ఈ కేసులో, ఫ్యూచర్ సిటీ కేసులో ఆల్రెడీ బీఆర్ఎస్ వాళ్ళు అరౌండ్ ఒక 18,000 acres, 15,000 నుంచి 18,000 acres వాళ్ళు అక్యుములేట్ చేశారు. వాళ్ళు వరల్డ్ క్లాస్ బిగ్గెస్ట్ ఫార్మాసిటీ కడదాము అని 19,333 acres అని చెప్పి స్టార్ట్ చేసి ల్యాండ్ ఎక్వేషన్ స్టార్ట్ చేసి ఇచ్చారు. ఆ ల్యాండ్ ఎక్వేషన్ చేసి ఇచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళీ వెనక్కి వెళ్ళి వైకాంట్ ఫార్మాసిటీ, నేను ఒక ఫ్యూచర్ సిటీని ఇక్కడ స్టార్ట్ చేస్తాము అనేది ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. మీరన్న క్వశ్చన్ ఏంటంటే రియల్ ఎస్టేట్ 1 yearలో ఫస్ట్ 1 year అయితే చాలా కొంచెం స్లోగా ఉన్నది మాట వాస్తవమే, కానీ అదే రైట్ టైం ఇన్వెస్ట్ చేయాలంటే. బయర్స్ మార్కెట్ అదనమాట. ఇప్పుడు కూడా స్టిల్ ఇంకా మీరు ఎవరైనా తీసుకోవాలంటే కనుక ఫ్యూచర్ సిటీ బేసిస్లో తీసుకొని, ఇప్పుడు ఆల్రెడీ ఫ్యూచర్ సిటీ సరౌండింగ్ ఒక 7-8 kilometers రేడియస్ వరకు మొత్తం పెరిగిపోయాయి సార్. నెక్స్ట్ ఒక 15 to 20 years వరకు 15 to 20 kilometer రేడియస్ వరకు మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. మీరు ఇట్లా తీసుకుంటే ఆమన్గల్ వరకు మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. అట్లానే సాగర్ రూట్లో కూడా మాల్ దాటి ఇంకొక 5-6 kilometers కూడా వెళ్ళి రావచ్చు. ఇదేంటంటే ఈ 2 హైవేలు, ఇప్పుడు సాగర్ హైవే అండ్ శ్రీశైలం హైవే ఈ మధ్యలో ఈ ఫ్యూచర్ సిటీ వస్తుందన్నమాట. మన కందుకూరు నుంచి ఆల్రెడీ 200 feet రోడ్డు చేసేసి బీఆర్ఎస్ గవర్నమెంట్ అంతకు ముందులే రోడ్డు ఒక 10 kilometers వరకు వేయడం జరిగింది. అక్కడ రోడ్డు అంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. ఇంకొంచెం ముందు అనమాట ఆచారం. ఇక్కడ ఈ గవర్నమెంట్ నుంచి ఏంటంటే అది ఇప్పుడు గ్రీన్ ఫీల్డ్ అప్ టు ఫ్యూచర్ సిటీ నుంచి అప్ టు అమరావతి వరకు 300 feet రోడ్ వస్తుంది కదా, దీనికి మెర్జ్ చేస్తామా ఏంటనేది కొంచెం అది డిస్కషన్లో ఉంది. అందుకే ఆ రోడ్డు ఇంకా కంప్లీట్ కాలేదు. అది ఫ్యూచర్ సిటీ యొక్క థీము. ఇన్వెస్టర్స్కి అయితే ఇది బయర్స్ రేంజే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన అందరం హైటెక్ సిటీ ఆల్రెడీ చూసి ఉంటాం, 1,000 rupees 2,000 rupees నుంచి. తర్వాత అప్పుడు హైటెక్ సిటీలో 2,000 ఉంటే తెల్లాపూర్లో 400-500 ఉండేది, లేకుంటే కొల్లూరు అటు సైడ్ ఒక 200 నుంచి 500 రేంజ్లో ఉండేది. 2001-2లో బ్యాక్ హిస్టరీకి వెళ్తే హైటెక్ సిటీ డెవలప్ అయింది. డెవలప్ అయిన తర్వాత అక్కడతో ఆగలేదు, అది అక్కడి నుంచి గచ్చిబౌలికి వచ్చింది, గచ్చిబౌలితో ఆగల, నెక్స్ట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వచ్చింది. ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుంచి మళ్ళీ కొల్లూరు అటు సైడ్ పోవడం, ఇటు శంకరపల్లి, మళ్ళీ మోకిల, అట్లాగా రేపు ఈ ఫ్యూచర్ సిటీ వచ్చినా కానీ ఓన్లీ ఆ రేంజ్తో అక్కడ ఆగదనమాట.
అక్కడ నుంచి మినిమం ఒక 20 to 30 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఆ డెవలప్మెంట్స్ అనేది వెళ్తూ ఉంటాయి అన్నమాట. హైటెక్ సిటీ బిల్డింగ్ కట్టిన రోజు హైటెక్ సిటీ బిల్డింగ్ దగ్గర 1000 నుంచి 2000 ఉండేది, మియాపూర్లో 4000 ఉండేది. ఇప్పుడు హైటెక్ సిటీ ఏమో 3000 అయింది, కానీ మియాపూర్లో 1,50,000 అట్లా నడుస్తుంది. అట్లానే ప్రతి ఒక్క చోట పెరుగుతుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇంకా బ్యాక్ వెళ్తుంటే అట్లాగా మనకి పెరగడానికే ఛాన్స్ ఉంది. ఇప్పుడు కందుకూరు ఆ రేంజ్లో తీసుకుంటే శ్రీశైలం హైవే ఫేసింగ్ 40 నుంచి 45,000 ఉంది. అదర్ ప్రాజెక్ట్ వేరే ఒక ప్రాజెక్ట్లో విల్లాస్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసి ఉంటున్న ప్రాజెక్ట్లో 60,000 70,000 కూడా ఉంది. ఆ 200 feet రోడ్లో కూడా అరౌండ్ 35,000 వరకు మార్కెట్, 30 నుంచి 35,000 ఆ 25 నుంచి 35,000 అలా నడుస్తుంది. ఇక్కడ 35,000లో కొన్న తర్వాత ఏంటంటే 1 lakh వెళ్ళడానికి కొంచెం 3x అవుతుంది. 1 lakh అంటే 35,000 నుంచి మేబీ ఒక 3 to 5 yearsలో పట్టొచ్చు. కానీ 10,000 12,000 ఆర్ 15,000 బడ్జెట్లో పెడితే అది 50,000 అంటే 4x 5x అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎప్పుడైనా సరే ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ 10,000 నుంచి 20,000 ఆ రేంజ్ ఆర్ 15,000 రేంజ్లోనే ఉంటేనే కొంచెం బెటర్ అప్రిషియేషన్కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే ఇంకా అది వాళ్ళ బడ్జెట్ని బట్టి ఇన్వెస్టర్స్ వాళ్ళు వైజ్ డెసిషన్ తీసుకోవచ్చు. ఇంకా వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. వాళ్ళు ఇన్వెస్టర్స్ కూడా ఇప్పుడు అందరూ చెక్ చేసుకుంటున్నారు ఎక్కడ ఏం చేయాలనేది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ విషయానికి వస్తే, మనం ఫ్యూచర్ సిటీలో మన వెంచర్ ఆల్రెడీ మీరు చేశారంటే శ్రీశైలం హైవేలో మీరు వరుసగా చేసుకుంటూ వస్తున్నారు. ఎస్ సార్. సో ఇప్పుడు ఉన్న పెద్ద క్వశ్చన్ అంటే డిబేట్ ఏంటంటే అసలు ఫ్యూచర్ సిటీ అనేది వస్తుందా, ఒకవేళ వస్తే ఈ గవర్నమెంట్ ఉన్న టర్మ్లో ఎంతవరకు కంప్లీట్ అవుతుంది అనేది పెద్ద క్వశ్చన్ లాగా ఉంది. అండ్ ఈవెన్ మన జరిగిన సమ్మిట్ కూడా, ఎస్ సార్, మన 8th 9th సమ్మిట్ జరిగింది ఒక 2 days. ఆ 2 days సమ్మిట్ తర్వాత కూడా పబ్లిక్లో ఈ డౌట్ ఇంకా ఉంది, అసలు నిజంగా ఇది వస్తుందా అనేది ఒక పెద్ద డౌట్ ఉంది. అంటే రావడానికి పాసిబిలిటీస్ ఎట్లా ఉన్నాయి ఇందులో? రావడానికి పాసిబిలిటీ అంటే ఇప్పుడు ఆల్రెడీ మొన్న గ్లోబల్ సమ్మిట్ చాలా సక్సెస్ అయిందండి. యాక్చువల్గా గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేసింది 3 lakh crores ఇన్వెస్ట్మెంట్, బట్ అక్కడ చూస్తే మనకి దానికి డబుల్ అంటే 5.75 lakh crores ఇన్వెస్ట్మెంట్ మల్టిపుల్ డెలిగేట్స్ నుంచి మల్టిపుల్ ఇవన్నీ మెటీరియల్స్ అవుతాయంటారా? వచ్చాయి. అదే ఇప్పుడు 5.75 lakh crores అనేది అది స్పాన్ అవ్వచ్చు 5 to 10 yearsలో. కానీ ఇప్పుడు ఆ 5.75లో సగం ఆరు ఒక 20 to 30% 1 lakh crores వచ్చినా కానీ అది చాలా డెవలప్ అవ్వడానికి స్కోప్ ఉందండి ఫ్యూచర్ సిటీలో. జస్ట్ 10% వచ్చినా కానీ 2 yearsలో చాలా హైప్ అంటే మీన్స్ ఆ ఏరియా అంతా చాలా బూమ్ అయిపోతుంది. అప్పుడు హైటెక్ సిటీ అప్పుడు కూడా మనం ఇలాగే అనుకున్నాం, ఎప్పుడు వస్తాయి కంపెనీస్ ఈ లోపలికి, నైట్ వస్తే భయం అవుతుంది, మనం రాలేము. అంటే ఈ ఫ్యూచర్ సిటీ అనేసరికి కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నట్టు కనిపిస్తుంది సార్. అది పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇప్పుడు మనం పొలిటికల్గా ఎవరితో కంపేర్ చేయట్లేదు సార్. యాక్చువల్గా ల్యాండ్ ఎక్వైర్ చేసింది బీఆర్ఎస్ వాళ్ళు. ఇప్పుడు రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక ఇప్పుడు లాస్ట్ 1.5 year 2 years ఈ 2 years పాలనలో ఫస్ట్ ఒక 1 year కూడా వాళ్ళు కూడా ఆ డెసిషన్ని ఇక్కడ పెట్టాలా వద్దా అని ముందుకి వెనక్కి ఆపారు. కానీ ఎక్కడా కూడా ల్యాండ్ అవైలబిలిటీ లేదు. కాబట్టి వాళ్ళు కంటిన్యూ చేద్దామని చెప్పేసి ఎఫ్సిడిఏ ఒక మ్యాప్ ఒక 56 విలేజెస్తోని అన్ని 56 విలేజెస్తో ఒక ఎఫ్సిడిఏ ఒక కార్పొరేషన్ చేశారు. కార్పొరేషన్ చేసిన తర్వాత ల్యాండ్ ఆల్మోస్ట్ ఆల్ ఇప్పటికి ఒక 14,900 acres వరకు ఫస్ట్ ఫేజ్లో ఇప్పుడు స్టార్ట్ చేయాలని చెప్పేసి ఇవన్నీ ప్రాజెక్ట్స్ వస్తున్నాయని చెప్పేసి మొన్న గ్లోబల్ సమ్మిట్ స్టార్ట్ చేశారు. గ్లోబల్ సమ్మిట్ కూడా చాలా సక్సెస్ అయింది. తర్వాత ఈ సెకండ్ ఫేజ్ అనేది ఏంటంటే కొంచెం అక్కడ చేరుకొండ ఫారెస్ట్ అది ఉందన్నమాట. అక్కడ ఫారెస్ట్ ఈకో టూరిజం పెట్టాలని చెప్పేసి రిలయన్స్ వంతెరాతోని నెక్స్ట్ ఈకో టూరిజం పెట్టాలని చెప్పి నెక్స్ట్ సెకండ్ ఫేజ్లో నెక్స్ట్ హెల్త్ సిటీ అండ్ గ్రీన్ ఫార్మా జీరో నెట్ సిటీ పెట్టాలని ఆ సెకండ్ ఫేజ్లో అది చూస్తున్నారు. ఆల్రెడీ అందరికీ కూడా టైఅప్ అయిపోయింది. ఇది ఎంఓయూస్ అయిపోయాయి. దీనిలో వచ్చేసేసి ఇప్పుడు యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఆల్రెడీ 2nd floor అయిపోయి ఇప్పుడు 3rd floor స్లాబ్ వర్క్ నడుస్తుంది. జస్ట్ ఆ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ముందు నుంచి రేడియల్ రోడ్ పాస్ అవుతుంది అనమాట. ఆ రేడియల్ రోడ్ ఏంటంటే ఇప్పుడు ఎగ్జిట్ 13 నుంచి అప్ టు ఆమన్గల్ RRR వరకు 41.5 kilometers అనమాట. 41.5 kilometersలో 19 వచ్చేసి సీఎం రమేష్ గారికి ఇచ్చారు రిత్విక్ ప్రాజెక్ట్. నెక్స్ట్ 22 వచ్చేసేసి ఎల్ఎన్టీకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ 19 kilometers శ్రీశైలం హైవే నుంచి కందుకూరు నుంచి శ్రీశైలం హైవే నుంచి ఆచారంకి ఏదైతే 200 feet రోడ్ అంతకుముందు గవర్నమెంట్లో వేసి ఉందో అదొక 18 kilometers ఓఆర్ఆర్ నుంచి 18th kilometer దగ్గర ఈ రోడ్ జంక్షన్ లాగా టచ్ అవుతుంది అనమాట. అక్కడి నుంచి ఇంకో 1 kilometer 19th వరకు మీర్ఖాన్పేట ఏరియా వరకు వచ్చేసి సీఎం రమేష్ గారికి ఇచ్చారు రిత్విక్ ప్రాజెక్ట్స్. నెక్స్ట్ 22 kilometers వచ్చి ఎల్ఎన్టీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది ఆకుతోటపల్లి దాటిన తర్వాత చన్నంపల్లికి ఆకుతోటపల్లికి మధ్యలో ఈ RRRని మెర్జ్ చేస్తారనమాట. ఇప్పుడు ఇవన్నీ డెవలప్ అవుతాయా లేదా అంటే ఆల్రెడీ మనం ఇప్పుడు వెళ్ళి చూసినా యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ స్టార్ట్ అయిపోయింది. అంటే సరే ఎఫ్సిడిఏ పరిధిలో లేఅవుట్స్కి కానీ
కొత్త వెంచర్స్ కానీ పర్మిషన్స్ ఇవ్వట్లేదు అనేది ఒకటి. అది పర్మిషన్ ఎందుకు లేట్ అవుతుందంటే ఇప్పుడు యాక్చువల్గా ఈ ఎఫ్సిడిఏ అనేది ఒక 56 విలేజెస్ని ఒక ఎఫ్సిడిఏ చేశారు సార్. అవును. దానిలో అంతకుముందు ఏంటంటే కొన్ని విలేజెస్ హెచ్ఎండిఏ జోన్లో ఉన్నాయి, కొన్ని విలేజెస్ డిటీసీపీ రేంజ్లో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ గవర్నమెంట్ నుంచి మార్చి 12th 13th రోజు జియో వచ్చింది లాస్ట్ ఈ మార్చిలోనే, ఒక 9 months అయిపోయింది. అప్పుడు ఇచ్చిన జియోలో ఏంటంటే ఎఫ్సిడిఏలో 56 విలేజెస్ ఇచ్చారు. దానిలో ఎక్కడ లేఅవుట్ వచ్చినా కానీ ఎఫ్సిడిఏ పర్మిషన్ కూడా ఉండాలి. అట్లానే హెచ్ఎండిఏ అప్ టు RRR వరకు ఇచ్చారనమాట. రేడియస్ ఒక 765 చదరపు కిలోమీటర్ల నుంచి 7,365 నుంచి 10,000+ వెళ్ళిపోయింది ఇప్పుడు రేడియస్గా చదరపు కిలోమీటర్లు హెచ్ఎండిఏ జోను. ఇప్పుడు అవన్నీ కూడా సర్వే నెంబర్లు అన్నీ సర్వే చేస్తున్నారు. ఇప్పుడు ఆ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రావడానికి లేట్ అవుతుంది. ఇదేంటంటే గవర్నమెంట్ నుంచి కొంచెం అప్డేట్స్ స్లోగా వస్తుంది. ఈ ఎప్పుడు వస్తాయి ఏంటి పర్మిషన్ అనేది మేబీ ఒక 1 monthలో అది క్లియర్ అయిపోతుంది. మాస్టర్ ప్లాన్ కూడా రావాలి. ఎందుకంటే లేకుంటే ఇప్పుడు ఇంకా డిలే అయ్యే కొద్దికి కొంచెం వెంచర్స్ ఆగిపోవడం అలా జరుగుతుందన్నమాట. అందుకే వాళ్ళు కూడా యాక్చువల్గా డిటీసీపీ డైరెక్టర్గా ఉన్న అంతకుముందు డిటీసీపీలో దేవేందర్ రెడ్డి గారు ఉండేవారు. ఆయన ఇప్పుడు ఎఫ్సిడిఏకి అక్కడ జాబ్ రోల్ షిఫ్ట్ చేశారనమాట. నెక్స్ట్ శశాంకాని అక్కడ కమిషనర్గా ఎఫ్సిడిఏకి ఉంచారు. దానికి చైర్పర్సన్స్ వచ్చి రేవంత్ రెడ్డి గారు, సీఎం రేవంత్ రెడ్డి గారు. అట్లానే శ్రీధర్ బాబు గారిని కూడా అక్కడ మనం నామినేట్ చేయడం జరిగింది. ఆల్రెడీ దానికి అంతా రిగోరియస్గా వర్క్ చేయాలి ఫ్యూచర్ సిటీ అనేది అంతా కూడా ఇన్ ప్లేస్ పెట్టారండి. హెచ్ఎండిఏ ఎలా ముందుకు తీసుకెళ్ళాలి మాస్టర్ ప్లాను, అలానే ఎఫ్సిడిఏ మాస్టర్ ప్లాన్ ఎలా అయిపోవాలి. నెక్స్ట్ వాళ్ళు యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బిల్డ్ నౌ అనే ఒక యాప్ తయారు చేస్తున్నారు. అది వచ్చిందంటే నెక్స్ట్ వాళ్ళు ఇప్పుడు ఏదైతే డిలే అవుతుందో నెక్స్ట్ కనుక ఇప్పుడు ఒక 2 to 3 months ఇంకా స్టిల్ డిలే అవునా కానీ నెక్స్ట్ మార్చ్ ఏప్రిల్ నుంచి మనం లేఅవుట్ అప్రూవ్ చేస్తే వితిన్ ఒక 1 weekలో అప్రూవల్ వచ్చేలాగా వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు. రీసెంట్గా ఒకటి మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ దగ్గరే 1 dayలోనే పర్మిషన్ ఇవ్వడం కూడా జరిగింది బిల్డ్ యాప్ నుంచి. అంటే అది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ హెచ్ఎండిఏలో ఉంది కాబట్టి ఏం ప్రాబ్లం. ఎగ్జిస్టింగ్ హెచ్ఎండిఏ కూడా ఇప్పుడు త్వరగానే వస్తుంది. ఆల్రెడీ డిటీసీపీ అంతకుముందు RRR కంటే బయట ఇప్పుడు ఉన్నాయి కూడా వస్తాయి. ఏదైతే ఈ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద హెచ్ఎండిఏ జోన్ ఉందో, ఈ ఎఫ్సిడిఏ జోన్ ఉందో, ఈ ఏరియాలో వరకు కొత్త కార్పొరేషన్ రావడం, హెచ్ఎండిఏ కొత్తగా మళ్ళీ మాస్టర్ ప్లాన్ రావాలి కాబట్టి డిలే అవుతుంది. ఇది వాస్తవమే. నెక్స్ట్ ఈ ఫ్యూచర్ సిటీ అనేది అయితే మాత్రం ఇప్పుడు మీరు అన్నారు ఇంతకుముందు ఇన్వెస్ట్మెంట్లు అసలు వస్తాయా లేదా అని చెప్పేసి, దీనికోసం అని చెప్పేసి ఇప్పుడు జయేష్ రంజన్ గారిని ఆయన ఒక సిఎస్ హోదాలో ఉంటుంది. ఆయన ఒక ఇన్వెస్ట్మెంట్స్ స్పెషలిస్ట్ అనమాట. అంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్లో కూడా వర్క్ చేసిన అనుభవం ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లో కూడా ఉన్నారు. ఆయన జయేష్ రంజన్ గారికి ఈ ఎఫ్సిడిఏలో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్లో ఏమేమి కంపెనీస్ వస్తాయి, ఏమేంటి ఇలాగా ఇన్వెస్ట్మెంట్స్ వర్కౌట్ చేయడానికి, నెక్స్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్కి, నెక్స్ట్ వేరే కంపెనీస్ని టైఅప్ చేసి ఎంఓఎల్ చేయడానికి ఆయన ఇప్పుడు నామినేట్ చేశారనమాట. ఇది ఒక గ్లోబల్ సిటీగా అవుతుంది. మనం ఇప్పుడు అనుకుంటున్నాం ఎప్పుడవుతుందని, కానీ ఒక 5 to 10 years స్పాన్లో మాత్రం చాలా బాగా అవుతుంది. నెక్స్ట్ సీఎం గారు ఇచ్చింది ఏంటంటే ఫస్ట్ ఫేజ్ వరకు మాత్రము చాలా స్పీడ్గా అయిపోవాలి. నెక్స్ట్ 3 years టార్గెట్ అన్నారు. ఆ 3 years టార్గెట్ ఏంటంటే ఈ టర్మ్ కంప్లీట్ అయ్యే లోపల అది అన్నీ కంప్లీట్ అవ్వాలని. ఈవెన్ దో రేడియల్ రోడ్ కూడా సీఎం రమేష్ గారికి రితిక్ ప్రాజెక్ట్స్కి ఫస్ట్ ఫేజ్ 3 yearsలో కంప్లీట్ అవ్వాలని టార్గెట్ కూడా ఇచ్చేశారు. అందుకే అక్కడ వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎల్ఎన్టీ వాళ్ళు కూడా మొన్న సర్వే చేశారు, లాస్ట్ వీక్లో సర్వే కూడా అయిపోయింది. అయితే అది ఇప్పుడు కొంచెం రైతులు కొంచెం ఫార్మర్స్ ఎవరికైనా ఉంటుంది కదా, ఇప్పుడు ల్యాండ్ కొంచెం అప్రిషియేషన్ ఉంటే బాగుంటుంది, అలాగా ఎక్కువ కంపన్సేషన్ వస్తే బాగుంటుందని చెప్పేసి అది నడుస్తుంది సార్. బట్ కొంచెం టైం తీసుకోవచ్చు కానీ ఈ 2-3 monthsలో ఈ కోర్టులో ఉన్న ఇవి నెక్స్ట్ ఫార్మర్స్ అప్లికేషన్స్ ఇవన్నీ అయిపోతాయి. వన్స్ క్లియరెన్స్ వస్తే ఎంతసేపు సార్. వేరే అదర్ కంట్రీస్లో ఒక 10 kilometers రోడ్డు 1 weekలో వేసేస్తున్నారు. ఒకవేళ అన్ని అప్రూవల్స్ వస్తే ఆ టెక్నాలజీ ఎంతసేపు, ఇప్పుడు వరల్డ్లో ఎక్కడా టెక్నాలజీ ఆగట్లేదు కదా, అన్నీ మనకి తెరిచిన పుస్తకం లాగా అయిపోతుంది, వచ్చేస్తాయి. పెద్ద అంటే కాంప్లికేటెడ్ ఇష్యూస్ ఏం కాదు. సో అయితే మనకి ఫ్యూచర్ సిటీలో 330 feet రోడ్ ఉంది కదా సార్, రావిరాల నుంచి స్టార్ట్ అవుతుంది సార్. ఇది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ రెండిట్లో ఉంది ఇది. సో మనకి డెవలప్మెంట్స్ ఎక్కడ ఏ స్టేజ్లో ఉంది సార్ ఇప్పుడు ఇది 330 feet రోడ్ అనేది? 330 feet రోడ్ ఇప్పుడు మార్కింగ్ లెవెల్లోనే ఉందా, ఇంకా ఏమైనా కన్స్ట్రక్షన్ ఫిజికల్గా కనిపిస్తుందా మనకి? ఇప్పుడు 330 feet రోడ్ ఇప్పుడు మీర్ఖాన్పేట దగ్గర అయితే మాత్రం రిత్విక్ ప్రాజెక్ట్స్ వాళ్ళు ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. 2 sides మార్కింగ్స్ ఇచ్చారండి. దానికి ఓఆర్ఆర్ నుంచి ఎంత డిస్టెన్స్ వస్తుంది, ఓఆర్ఆర్ నుంచి 18 kilometers 17.5 kilometers మార్క్ చేసి ఎల్హెచ్ఎస్ పోలు ఆర్హెచ్ఎస్ పోలు 2 కూడా అక్కడ ప్లేస్ చేశారు. మనం ఇప్పుడు వెళ్ళినా కానీ లైవ్లో చూడొచ్చు. అది జస్ట్ అమెజాన్ డేటా సెంటర్కి ఈ సైడ్ ఉంటుంది, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ ఫ్రంట్ సైడ్ నుంచి. ఎమ్ఎల్ఏ సెంటర్కి ఏమో
అమెజాన్కి ఇట్లా వ్యూ తీసుకుంటే దానికి లెఫ్ట్ సైడ్ ఉంటుంది అనమాట, యంగ్ ఇండియాకి ఆపోజిట్ ఉంటుంది. అక్కడ ఎందుకు ఇచ్చారంటే రేపు డెవలప్మెంట్ ఎడ్యుకేషన్ హబ్ ఏమో స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ దగ్గర ఇస్తున్నారు, డేటా సెంటర్స్ హబ్ ఏమో అమెజాన్ డేటా సెంటర్కి ఇస్తున్నారు. ఇప్పుడు అమెజాన్తో పాటు అదాని డేటా సెంటర్, గూగుల్ డేటా సెంటర్, ఇవన్నీ కూడా మైక్రోసాఫ్ట్, ఇవన్నీ కూడా పైప్ లైన్లో ఉన్నాయన్నమాట. ఇది మొత్తం నెక్స్ట్ అక్కడి నుంచి ఆ డేటా సెంటర్ నుంచి ఇంకొక 5 to 7 kilometers రేంజ్లో ముచ్చెరలో ఏఐసిటీ ఇస్తున్నారు ఇప్పుడు. అది కూడా చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు, ఎక్కడ కూడా ప్రాజెక్ట్ అయితే ఆగదు. ఇదేంటంటే ఒక మిత్ మాత్రమే. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ గవర్నమెంట్ కనుక చేంజ్ అయితే నెక్స్ట్ సార్ ఇవన్నీ ముందుకెళ్ళే అవకాశం ఉంటుందా? మళ్ళీ ఈ స్టాగ్నెంట్ పొజిషన్కి వెళ్ళిపోయి నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ వాళ్ళు మళ్ళీ దీన్ని ఆపి దీన్ని ఏదో వేరే ఇంకేదో చేసే ప్రయత్నాలు చేస్తారు? ఇప్పుడు వాళ్ళు వెనక్కి వెళ్ళాలి సార్. వెనక్కి వెళ్తే ఏం చేయాలి వాళ్ళు? ఈ ల్యాండ్ని వాళ్ళు అనుకున్న డెసిషన్ అంతకుముందు ఏంటి, ఫార్మా సిటీ చేయాలని. ఈయన ఫార్మా సిటీ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్తున్నారు. గ్రీన్ ఫార్మా, జీరో నెట్ సిటీ, అట్లనే ఏఐ సిటీ, ఒక ఫ్యూచర్ సిటీ. నేను ఇక్కడ ఉన్న ఇండియాలో ఉన్న ఏ సిటీస్ని నేను కంపేర్ చేయట్లేదు, బెంగళూరు, ఢిల్లీ ఆర్ ముంబై ఇట్లాగా. నేను ఒక న్యూయార్క్కి, అట్లనే సింగపూర్కి, దుబాయ్కి, వీటితో నేను కంపేర్ చేస్తున్నాను ఈ సిటీ నిర్మాణం చేయడానికి. అక్కడున్న సిటీస్ని రోల్ మోడల్గా తీసుకొని ఇది ఒక గ్లోబల్ సిటీగా చేయాలని చెప్పి చేస్తున్నారు ఆయన. ఇక్కడ ఇండియాలో నేషనల్ వైడ్గా ఇక్కడున్న సిటీలని కంపేర్ చేసుకొని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయట్లేదు ఇప్పుడున్న సీఎం గారు. నెక్స్ట్ ఒకవేళ బీఆర్ఎస్ వస్తే అప్లికేషన్ వచ్చిద్దా అనేది మన క్వశ్చన్ వస్తుంది. ఇక్కడ ఆ బీఆర్ఎస్ వస్తే నేను మళ్ళీ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు ల్యాండ్ అక్వైర్ చేసింది వాళ్ళు, ప్రజల్లో చాలా నెగిటివిటీ వెళ్తుంది, ఇన్వెస్టర్స్లో చాలా నెగిటివిటీ వెళ్తుంది. ఇప్పుడు ఒకవేళ వాళ్ళకి మళ్ళీ క్యాన్సిల్ చేసి వెనక్కి వెళ్తే ఏమవుద్దంటే రియల్ ఎస్టేట్లో చాలా నెగిటివిటీ క్రియేట్ అవుతుంది. అప్పుడు వీళ్ళు వచ్చి మళ్ళీ అటు మార్చారు, ఆ గవర్నమెంట్ వచ్చి ఇటు మార్చారు, నెక్స్ట్ వేరే వాళ్ళు వచ్చేసి ఇది చేంజ్ చేశారు, వీళ్ళంతా వీళ్ళ ప్రయోజనకాలకి చేసుకుంటున్నారు అనేది ఆ లోకల్ ఎమ్మెల్యేస్ పైన నెక్స్ట్ గవర్నమెంట్ మీద వ్యతిరేకత మొదలవుతుంది. యాక్చువల్ రేవంత్ రెడ్డి గారు కూడా ట్రై చేశారు, ఇది RRR బయట పెడదాం ఫార్మాసిటీ అని చెప్పేసి. బట్ ఆ ల్యాండ్ బ్యాంక్ ఎక్కడా దొరకట్లేదు, ఆ ల్యాండ్ బ్యాంక్ అక్కడే ఉంది. అందువల్లనే ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ చేంజ్ ఇక్కడే ఉంటుంది. నెక్స్ట్ ఇప్పుడు దానికి పెట్టే ఫ్యూచర్ సిటీకి పేరు కూడా కాంగ్రెస్ ఫ్యూచర్ సిటీ, రాహుల్ గాంధీ ఫ్యూచర్ సిటీ, రాజీవ్ గాంధీ ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి పెట్టలేదు. వీళ్ళు భారత్ ఫ్యూచర్ సిటీ కూడా భారత్ ఫ్యూచర్ సిటీ అని పేరు పెట్టారు. రేడియల్ రోడ్డు కూడా రతన్ టాటా రేడియల్ రోడ్ అని పెట్టారు. రతన్ టాటా అంటే ఈయన ఒక ఫిలాంథ్రపిస్ట్, ఒక సర్వీస్ ఓరియంటెడ్ పర్సన్, ఎటువంటి కాంట్రవర్సీ లేని పర్సన్, ఏ పార్టీకి రిలేటెడ్ లేని వ్యక్తుల పేర్లు పెట్టారు. భారత్ అంటే మన ఇండియా, మన భారత్ నినాదంతోనే సారు మన సీఎం గారు పెట్టడం జరిగింది. రేపు ఏ గవర్నమెంట్ వచ్చినా అది వెనక్కి తీసుకెళ్తే ఏమవుద్దంటే అది నెగిటివిటీ ఆ గవర్నమెంట్ మీద వస్తుంది ఇంప్లికేషన్. ఒక 2 to 3 months హోల్డ్ చేయొచ్చు ప్రాజెక్ట్ని, కానీ నెక్స్ట్ వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఎందుకు కూడా ఏంటంటే ఎయిర్పోర్ట్కి 30 minutes డ్రైవ్లో ఎక్కడా కూడా ఇంత ల్యాండ్ బ్యాంకు, ఇక్కడ ఉన్నంత ల్యాండ్ బ్యాంకు ఎక్కడా దొరకలేదు. ఉండడానికి ఉండిద్ది అటు సైడ్ బీబీ నగర్ సైడ్, కానీ ఎయిర్పోర్ట్ నుంచి 1 hour అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఎవరైనా ఇన్వెస్టర్స్ ముందుకు రావాలంటే మన నేషనల్ ఇండియాలో ఉన్న ఇన్వెస్టర్స్ అయినా గ్లోబల్లో ఉన్న ఇన్వెస్టర్స్ అయినా ఎయిర్పోర్ట్కి ఎంత కనెక్టివిటీ ఉంది, నేను ఎయిర్పోర్ట్ నుంచి ఎంత డిస్టెన్స్లో రీచ్ అవుతాను అనేది చూసుకుంటారు. ఇప్పుడు ఈ శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి గచ్చిబౌలి 1/2 hour రీచ్ అవుతారు కాబట్టి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 60-70 floors, కొన్ని రోజుల్లో 100 floors కూడా వెళ్ళే ఛాన్సులు ఉన్నాయి. అంత డెవలప్ అయిపోయింది మన కళ్ళ ముందే. ఇప్పుడు అది అటు సైడ్ వెస్ట్ సైడ్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ సౌత్ అనమాట, ఎయిర్పోర్ట్ నుంచి సౌత్ సిటీకి ఇది ఒక గ్రోత్ కారిడార్ రాబోతుంది. ఇదేంటంటే ప్రజల్లో యాక్సెప్టెన్స్ రావడానికి, అట్లానే ఇన్వెస్టర్స్లో యాక్సెప్టెన్స్ రావడానికి పొలిటికల్గా కొంత టైం పడుతుంది వాస్తవమే. కానీ ఎవరు ఊహించారు? ఇప్పుడు 2003లో ఇప్పుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు మనకి హైటెక్ సిటీది ఫౌండేషన్ వేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చి దాన్ని డెవలప్ చేశారు. ఆ రోజు అవుద్దా అన్నారు, ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఓఆర్ఆర్ ఇది అవుతుందా అన్నారు. రాజశేఖర రెడ్డి గారు స్టార్ట్ చేశారు. ఎయిర్పోర్ట్ అక్కడి నుంచి షిఫ్ట్ చేసి శంషాబాద్కి వెళ్ళింది. అది రాజశేఖర రెడ్డి గారి టర్మ్లో స్టార్ట్ చేశారు, ఆయనే ఇనాగ్రేట్ చేశారు, స్టార్ట్ అయింది. బేగంపేట నుంచి షిఫ్ట్ అయిపోయింది. ఈ చేంజ్ అనేది ఏంటంటే హ్యూమన్ సైకాలజీలో కొంత యాక్సెప్టెన్స్ చేయడానికి టైం పడుతుంది. స్టార్టింగ్లో కొంచెం టైం పడుతుంది. రియాలిటీలో చూస్తే అది కొన్ని రోజుల తర్వాత అది ఓకే అవుతుంది. ఏ పొలిటికల్ పార్టీ వచ్చినా ఏమొచ్చినా ఈ ఫ్యూచర్ సిటీ అనేది వెనక్కిపోవడానికి లేదు. కాకపోతే ఇన్వెస్టర్స్కి ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే ఒక్కసారి రేట్లు కంపేర్ చేసుకొని అక్కడున్న ప్రైస్ జోన్ ఎలా ఉంది, దీనికి ముందు ఎంత ఉంది, గ్లోబల్ సమ్మిట్కి ముందు ఒక 4 months బ్యాక్ ఎంత ఉంది, అది ఒకసారి మనకి కొడుతుంటే గూగుల్లో కొట్టినా వస్తుంది. ఇట్లా ఎక్కడైనా వాళ్ళు సెర్చ్ చేసుకుంటే కనుక అన్ని రేట్స్ ప్రైసెస్ అన్నీ తెలుస్తాయి. దాన్ని బట్టి వాళ్ళు వైజ్ డెసిషన్ తీసుకోమని నేనైతే అడ్వైస్ చేస్తాను. ప్రాజెక్ట్ అయితే మాత్రం వెనక్కి వెళ్ళడానికి స్కోప్ లేదు. ఒక 2 to 3 months హోల్డ్ అవ్వచ్చు.
నేను కాదనట్లేదు. సో నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ఎయిర్పోర్ట్ అయితే ఎవరు మార్చలేరు, ఎయిర్పోర్ట్ మార్చలేరు. సో ఖచ్చితంగా సరౌండింగ్ ఏరియాలో సరౌండింగ్ ఏరియాలో తీసుకోవాలి. ఇక్కడ ఉంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఆ ఎయిర్పోర్ట్ నుంచి ఇప్పుడు వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఒకటి కడుతున్నారు శ్రీశైలం హైవే తుక్కుగూడ రేంజ్ లో. అక్కడ నుంచి జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్ సిటీకి రోడ్డు 200 ఫీట్ రోడ్ వస్తుంది. జస్ట్ ఆ వరల్డ్ ట్రేడ్ సెంటర్ నుంచి 15 to 20 మినిట్స్ డ్రైవ్ లో, ఎయిర్పోర్ట్ నుంచి 25 మినిట్స్ డ్రైవ్ లో ఈ మీర్ ఖాన్పేట ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ అన్నీ. అసలు ఇవన్నీ కాదు, మామూలుగా ఈ 3 ఇయర్స్లోనే ఎవరు మార్చకుండా ఎవరు చేయకుండా ఉండేటట్టు గవర్నమెంట్ అమెండ్మెంట్ తీసుకొచ్చేసి అక్కడ డెవలప్మెంట్స్ చేసేస్తారు. ఇది అంటే ఇక్కడున్న ఈ ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్లోనే 50% వర్క్ అయితే కంప్లీట్ అవుద్దని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్ అయితే ఇప్పుడు మనకి ఫ్యూచర్ సిటీ విషయం పక్కన పెడితే సార్, ఈ శ్రీశైలం హైవేలో మీరు హైవే బేస్డ్గా ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తారా ఇన్వెస్టర్స్కి, లేదంటే ఫ్యూచర్ సిటీ బేస్డ్గా ఇన్వెస్ట్ చేయమని సజెస్ట్ చేస్తారా? మీ సజెషన్ ఏంటి? ఇప్పుడు ఫ్యూచర్ సిటీ దగ్గర కానీ ఆర్ శ్రీశైలం హైవే దగ్గర కానీ ఆల్మోస్ట్ ఆల్ రేట్స్ కొంచెం అంతకుముందు ప్రైసెస్కి ఇప్పటికీ ఒక 20% 30% ప్రైస్ హైక్ అయిందండి. ఇప్పుడు మనం అంతకుముందు వేరే ఒక ప్రాజెక్ట్ శ్రీశైలం హైవే బేసిస్లో తీసుకుంటే ఒక 30,000 32,000 ఉన్న ప్రాజెక్ట్ ఇప్పుడు 40-44 దాకా వెళ్ళిపోయింది. అలాగే వేరే ప్రాజెక్ట్స్ 26 నుంచి 35,000 దాకా వెళ్ళింది. అది శ్రీశైలం హైవేలో ఇప్పుడు ఆమన్గల్ వరకు వెళ్ళినా కానీ హైవే ఫేసింగ్ ఉంటే అరౌండ్ ఒక 18 నుంచి 22,000 ఉందండి. అక్కడ తీసుకుంటే ఏంటంటే కొంచెం వాళ్ళు ఎఫర్ట్ చేయగలిగితే తీసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ రేడియల్ రోడ్ వస్తుంది, ఏది రావరియాల నుంచి ఆకుతోటపల్లి వరకు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ రేడియల్ రోడ్ వచ్చిన తర్వాత అది రేడియల్ రోడ్కి ఏం చేశారంటే వాళ్ళు గవర్నమెంట్ నుంచి ప్లాను, అది 330 ఫీట్ అనమాట. మధ్యలోనే మెట్రో వస్తుందా అంటే రోడ్ మధ్యలో ఆర్ ఎలివేటెడ్ ఇవ్వాలా, అది ఇంకా ఫైనల్ డెసిషన్ అవ్వలేదు. ఒకసారి 330 ఫీట్ రోడ్ వచ్చిందంటే అక్కడి నుంచి ఒక 3 to 5 కిలోమీటర్స్ అంతా కూడా హౌసింగ్గా డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఎవరైనా సరే ఇన్వెస్ట్ చేయాలంటే రేడియల్ రోడ్ బేస్ చేసుకొని ఇన్వెస్ట్ చేయమని నేను చెప్తాను. నెక్స్ట్ అలానే ఇప్పుడు రేడియల్ రోడ్డు నుంచి కానీ ఫ్యూచర్ సిటీకి ఒక 15 to 20 కిలోమీటర్స్ రేడియస్లో ఎక్కడైనా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫ్యూచర్ సిటీ దగ్గర అంతా కూడా ఆ మీర్ ఖాన్పేట ఏరియాలో ఈరోజు 25 నుంచి 40,000 నడుస్తుంది. కందుకూరు నుంచి ఇటు సైడ్ మీర్ ఖాన్పేట వరకు వాళ్ళు బడ్జెట్ ఉండి ఎఫర్ట్ చేసి చేయగలిగితే ఓకే, కానీ బట్ ఏదైనా ఒక 10 to 15,000 ఉంటే రేడియల్ రోడ్ బేస్లో ఒక 15 to 20 కిలోమీటర్స్ ఫ్యూచర్ సిటీ నుంచి రేడియస్లో ఎక్కడైనా కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. అది కొంచెం బెటర్ రిజల్ట్స్ రావడానికి, బెటర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రావడానికి ఆప్షన్ ఉంది నేను స్టడీ చేసినంత వరకు. ఇదైతే నేను సజెస్ట్ చేస్తున్నానండి. ఎవరున్నా ఒక 20 కిలోమీటర్స్ వరకు డెవలప్మెంట్ అక్కడ వచ్చి ఆ ఫ్యూచర్ సిటీలో ఆ ఏరియా వరకే ఆ 2 కిలోమీటర్ల వరకు 5 కిలోమీటర్ల వరకు ఆగదు. అక్కడ వస్తే అక్కడి నుంచి మళ్ళీ కొంత బయటికి వస్తుంది, దానికి మళ్ళీ ఎఫెక్ట్ పక్కన లివింగ్ స్టార్ట్ అవుద్ది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు హైటెక్ సిటీలో అన్ని ఆఫీసులు ఇలా వచ్చేసి రెసిడెన్షియల్ జోన్ ఉంటుంది కమర్షియల్ జోన్ పక్కన, కానీ రెంట్స్ ఇవన్నీ ఏంటంటే కొంచెం పీక్లో ఉంటాయి. ఇప్పుడు ఒక 2 BHK కావాలంటే 60,000 పెట్టాలి మన గచ్చిబౌలి కానీ 2 అక్కడ. అదే మనము కొంచెం మియాపూర్ కూకట్పల్లికి వెళ్తే 20,000లో దొరికిపోతుంది. నెక్స్ట్ ఇటు సైడ్ కొల్లూరు సైడ్ కానీ శంకరపల్లి సైడ్ కానీ అక్కడ వచ్చిన, లేకుంటే తెల్లాపూర్ దగ్గర కొంచెం ఆ ఏరియాలో ఒక 25,000 అలాగా దొరుకుతుంది. అక్కడ ఏమవుద్దంటే మొత్తం ఫ్యూచర్ సిటీ డెవలప్ అయిన తర్వాత లివింగ్ పీపుల్ అక్కడ ఉండడానికి ఉండరు, కొంచెం బయట ఉన్నామని చూస్తారు. అక్కడ వీళ్ళు యాక్చువల్గా జీరో నెట్ సిటీ అనేది కూడా పెడుతున్నారు అనమాట. కొంత ఎంత ఆఫీసులు ఉన్నా కొంచెం కమర్షియల్గా ఉంది, కొంచెం అలా అవుతుందేమో అనేది కొంచెం చూసుకొని ఇన్వెస్టర్స్ కూడా వైజ్గా. అయితే కమర్షియల్ అనేసరికి మనకి 330 ఫీట్ రోడ్ ఉంది కదా సార్, అంటే మనకు వచ్చిన కామెంట్స్లో ఒక ప్రేక్షకుడు అడిగింది ఇది ఏంటంటే 330 ఫీట్ రోడ్ చుట్టుపక్కల అంటే అటు 1 కిలోమీటర్ ఇటు 1 కిలోమీటర్ గవర్నమెంట్ ల్యాండ్ పూల్ చేసి కమర్షియల్ డెవలప్మెంట్ చేస్తున్నారు. అది దాంట్లో ఇప్పుడు ఎవరికైనా ప్లాట్ ఉందనుకోండి అటువైపు ఇటువైపు ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఎవరికైనా ఒక వెంచర్ లో ప్లాట్ ఉందనుకోండి, ఆ ప్లాట్ ఇప్పుడు గవర్నమెంట్ తీసుకుంటుందా లేకపోతే ఎట్లా దాన్ని ఎట్లా క్లియర్ చేస్తారు కస్టమర్ కి? దానికి ఇంకా గైడ్ లైన్స్ ఇంకా ఇవ్వలేదు సార్ ప్రజెంట్. ఏవైతే గవర్నమెంట్ తీసేసుకొని డెవలప్మెంట్ లో భాగంగా మీకు రెవెన్యూ షేర్ చేస్తారు అంటున్నారు. ఒకటి అది దానిలో 2 ప్రొసీజర్లు ఉంటాయి. ఒకటి గవర్నమెంట్ లో భాగంగా రెవెన్యూ షేర్ చేయడము, ఇంకోటి అక్కడ ఉన్న మార్కెట్ వాల్యూని బట్టి దానికి ఒక 5 times 6 times కంపెన్సేషన్ ఇవ్వడం అనేది గవర్నమెంట్ డెసిషన్ ఉంటుంది. బట్ అది ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో స్టార్ట్ చేశారు. ఈ ల్యాండ్ అగ్రికల్చరల్ ఏదైతే ఉందో దానికి రేట్ ఆఫ్ అప్రిషియేషన్ మీద అది ఒకటి నడుస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇంకోటి గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూ కూడా పర్ స్క్వేర్ యార్డు అట్లనే పర్ ఏకర్ కూడా ఈ భూమి రేట్లు సవరణ చేయాలని చెప్పి చూస్తున్నారు. అది మేబీ ఒక 3 months తర్వాత అవ్వచ్చు సార్. యాక్చువల్గా మొన్న సెప్టెంబర్ అక్టోబర్ అనుకున్నారు, ఈ మాస్టర్ ప్లాన్ ఈ సర్వేల్లో ఉన్నారు కదా, మేబీ ఏప్రిల్ నుంచి ఏమైనా చేయొచ్చేమో గవర్నమెంట్. అది గవర్నమెంట్ డెసిషన్. ఇంకా ప్రజెంట్ అయితే మాత్రం అది ఫైనల్ డెసిషన్ రాలేదు. అది
కొంత రైతులకైతే మాత్రం మేము ఇంత కంపన్సేషన్ ఇస్తాము, దీంతోపాటు ఒక ప్లాట్ ఇస్తాము ఫ్యూచర్ సిటీలో అనేది. ఇప్పుడు మొన్న జరిగిన ఫ్యూచర్ సిటీ ఈవెంట్లో కూడా అక్కడ అన్ని రోడ్లు వేసినవి అన్నీ అవి ప్లాట్స్ అనమాట. యాక్చువల్ ఫ్యూచర్ సిటీ ఈవెంట్కి ఆపోజిట్లో పార్కింగ్ ఏరియా ఏదైతే ఉందో అది అవన్నీ ప్లాట్ నెంబర్స్ మనం ఇప్పుడు వెళ్ళినా కనపడతాయి. అవి ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఎవరైతే ల్యాండ్ ఇచ్చారో వాళ్ళకి కొంత కంపన్సేషన్ ప్లస్ అక్కడ ఒక ప్లాట్ ఇవ్వడం జరిగింది అనమాట అంత వాల్యూకి. ఇప్పుడు ఏదైనా ఇక్కడ ప్లాట్ పోతున్నా ఇది కొంత కంపన్సేషన్ అయితే వస్తుంది. ఒకవేళ అగ్రికల్చరల్ ల్యాండ్ ఉంటే దానికి ఇంకొక హౌసింగ్ ఏమి ఇవ్వాలి ఏంటి అనేది సెకండ్ ఫేజ్ రేడియల్ రోడ్లో పోయే వాళ్ళకి అది ఇంకా ఫైనల్గా గవర్నమెంట్ నుంచి అప్డేట్ అయితే రాలేదు. ఇప్పుడు దాన్ని మనం కామెంట్ చేయలేము. ఓకే సార్. సో ఇప్పుడు ఫైనల్గా మన వెంచర్ విషయానికి వస్తే, ఎస్ సార్, మన వెంచర్ వచ్చేసి ఆకుతోటపల్లిలో ఉంది. అది కోనాపూర్ దాటి నెక్స్ట్ విలేజ్ ఆకుతోటపల్లి. సో శ్రీశైలం హైవే నుంచి 7 కిలోమీటర్స్ లోపలికి ఉంది. శ్రీశైలం హైవే నుంచి ఒక 6.2 6.7. ఓకే. సో ఈ వెంచర్ యొక్క హైలైట్స్ ఏంటి సార్ మనకి? యాజ్ ఎ కస్టమర్గా నేను ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి మీ వెంచర్లో? ఈ వెంచర్లో హైలైట్స్ ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది రేడియల్ రోడ్కి జస్ట్ ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటుందండి. బఫర్ జోన్ అనేది 140 ఫీట్ రోడ్, 330 ఫీట్ రోడ్? 330 ఫీట్ రోడ్. 330 ఫీట్ రోడ్. అది గ్రీన్ ఫీల్డ్ రోడ్ కదా? గ్రీన్ ఫీల్డ్, రతన్ టాటా గ్రీన్ ఫీల్డ్ రోడ్డు రావరియాల నుంచి ఆమన్గల్కి వెళ్తుంది. అక్కడ పాస్ అయ్యే విలేజెస్లోనే ఈ ఆకుతోటపల్లి కూడా ఒక విలేజ్ అనమాట. ఈ ఆకుతోటపల్లి విలేజ్ దాటిన తర్వాత త్రిబులార్కి చెన్నంపల్లికి ఆకుతోటపల్లి మధ్యలో మెర్జ్ అవుతుంది. యాక్చువల్గా ఇది అంతకుముందు సౌత్ పార్ట్ ఆకుతోటపల్లి దాటాక ఆకుతోటపల్లి విలేజ్ రెవెన్యూలోనే మెర్జ్ అవ్వాలి. ఇప్పుడు సౌత్ పార్ట్ కొంచెం ఈ గవర్నమెంట్ వచ్చాక కొంత ఎక్స్టెండ్ చేసేసి కొంత ఒక 2-3 కిలోమీటర్స్ అటు సైడ్ రేడియస్ పెరిగిందనమాట. ఇప్పుడు మన వెంచర్ నుంచి ఒక 3 to 4 కిలోమీటర్స్ రేంజ్ లో త్రిబులార్ వస్తుంది. అట్లానే విలేజ్ ఏంటి సార్ మనకి ఆమన్గల్ దగ్గరలో? ఆమన్గల్ దగ్గరలో వచ్చేసేసి ఇప్పుడు ప్రజెంట్ చెన్నంపల్లి, మాలేపల్లి వస్తుంది సార్. జస్ట్ ఆకుతోటపల్లి పక్క విలేజ్ చెన్నంపల్లి వస్తుంది. మాలేపల్లి, చెన్నంపల్లి. సో మన ఆకుతోటపల్లి రెవెన్యూ ఎండ్ అయిపోయి ఆ చెన్నంపల్లి విలేజ్ దగ్గరలో కలుస్తుంది. వాళ్ళు ఒక మార్కింగ్ ఇచ్చింది అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ హెచ్ఎండిఏ సైట్ లో ఏదైతే త్రిబులార్ మార్కింగ్ ఇచ్చారో అది చెన్నంపల్లి, మాలేపల్లి అట్లాగా అక్కడ మార్కింగ్ ఇచ్చారు. జస్ట్ మన ఆకుతోటపల్లి విలేజ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ రేంజ్ లో ఉంది. అట్లానే రేడియల్ రోడ్డు ఆకుతోటపల్లి రెవెన్యూలో నుంచే పాస్ అవుతుంది. మన వెంచర్కి వచ్చేసి జస్ట్ ఒక 1.9 అలా ఉంటుంది. బఫర్ జోన్ దాటి ఒక 1 కిలోమీటర్ లోపల మన వెంచర్ ఉంటుంది అనమాట. మొన్ననే లాస్ట్ వీక్ మార్కింగ్స్ కూడా చేశారు ఆకుతోటపల్లిలో, సర్వే చేయడం జరిగింది. ఇంకా ఈ వెంచర్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫ్యూచర్ సిటీకి జస్ట్ ఈ రేడియల్ రోడ్ అయిపోతే మన వెంచర్కి ఆ మీర్ఖాన్పేట ఏదైతే సెంటర్ హబ్ ఉందో అమెజాన్ డేటా సెంటర్, యంగ్ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ సెంటర్ జంక్షన్ పాయింట్ నుంచి జస్ట్ ఒక 12 మినిట్స్లో మన వెంచర్లో రీచ్ అవ్వచ్చు. 12 to 15 మినిట్స్ డ్రైవ్లో మనము చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు. నెక్స్ట్ మన యూఎస్పీస్ ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ ల్యాండ్ మనం రిజిస్టర్ చేసుకొని చేస్తాము. ఎక్కడ కూడా మధ్యలో థర్డ్ పర్సన్ ఉండరు. మార్కెటింగ్ అని లేకుంటే ఫార్మర్ వచ్చి రిజిస్ట్రేషన్ చేయడం అలాగా మనం వేరే కంపెనీని మనం చేయట్లేదు, వాళ్ళని కంపేర్ చేయట్లేదు. మన దగ్గర ఉన్న యూఎస్పీ మనం చెప్తున్నాం, మన దగ్గర ఉన్నది మనం చెప్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా ఇల్లు కట్టుకోవాలని ఆలోచిస్తారు. వాళ్ళు కట్టుకోవాలంటే మనము ఒక మోడల్గా G+1 6 BHK వెళ్ళా మన ప్రాజెక్ట్లో కట్టడం జరిగింది. రేపు ఎవరైనా అక్కడి నుంచి మళ్ళీ ఎదురుగా స్టాఫ్ క్వార్టర్స్ ఉంటాయి. అక్కడ దానిలో వాచ్మెన్ ఉంటారు, ఒక చెఫ్ ఉంటారు. వాళ్ళకు ఒక 4 రూమ్స్ మనం కట్టించాము. ఆల్మోస్ట్ వాళ్ళు ఎప్పుడైనా సరే వాళ్ళు ఒక 3-4 ఫ్యామిలీస్ అక్కడ ఉంటారు. ఇది బుకింగ్ G+1 విల్లా కన్స్ట్రక్షన్ చేశాము. ఎవరైనా కట్టుకోవాలంటే ప్రాజెక్ట్లో ఒక విల్లా ఒక రిసార్ట్ లాగా మినీ క్లబ్ హౌస్ లాగా క్లబ్ హౌస్ కట్టుంటే వాళ్ళకి కట్టుకోవాలనే ఇంటెన్షన్ వస్తుంది. అది వీకెండ్ అయినా ఉండొచ్చు, లేకుంటే వాళ్ళు ఇల్లు లేని వాళ్ళు అయితే వెళ్ళి అక్కడ కూడా ఉండొచ్చు. ఇప్పుడు అక్కడ ఉన్న ఏంటంటే నేచర్ ఫ్రెండ్లీ అనమాట, చాలా కూల్ ఎయిర్ వస్తుంది. నేచర్ ఫ్రెండ్లీ ప్రాజెక్ట్ అది. నెక్స్ట్ మా ప్రాజెక్ట్లో ఎక్కడ కూడా డెవలప్మెంట్స్ మేము కాంప్రమైజ్ కాము. నెక్స్ట్ డాక్యుమెంట్స్ వచ్చేసి క్లియర్ టైటిల్ ఉంటుంది. ఎవరితో అయినా సరే అడ్వకేట్తో చెక్ చేయించుకోవచ్చు. నెక్స్ట్ మా లింక్ డాక్యుమెంట్ సెట్లో లీగల్ ఒపీనియన్ రిపోర్ట్ ఉంటుంది, డిటిసిపి అప్రూవల్ ఉంటుంది, డిటిసిపి అప్రూవల్ లేఅవుట్ ఉంటుంది, రెరా కాపీ ఉంటుంది, అట్లనే లీగల్ ఒపీనియన్ రిపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ పంచాయతీ నుంచి మనం రోడ్స్ ఏవైతే పార్క్స్ ఉన్నాయో అవి మార్టిగేజ్ అండ్ వాళ్ళకి పంచాయతీకి రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు డిటిసిపి నామ్స్ అయినా హెచ్ఎండిఏ అవన్నీ కూడా డీడ్ కాపీస్ దానిలో ఉంటాయి. అట్లానే రైతుల దగ్గర నుంచి మనం పర్చేజ్ చేసిన డీడ్ కాపీస్ కూడా లింక్ డాక్యుమెంట్ బుక్ సెట్లో ఉంటుంది. ఎవరైనా సరే వచ్చినప్పుడు వాళ్ళకి చూపిస్తాము, టోకెన్ అడ్వాన్స్ కడితే లింక్ డాక్యుమెంట్ సెట్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఎప్పుడైనా సరే వాళ్ళు చెక్ చేయించుకోవచ్చు, ఏ లాయర్ దగ్గరికైనా ఏ అడ్వకేట్ దగ్గరికైనా సరే చెక్ చేయించుకోవచ్చు. అప్రూవల్స్ విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ మా వర్ధన్ గ్రూప్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడైనా చెక్ చేసుకోవచ్చు వాళ్ళు ఎప్పుడు వచ్చినా. ఇంకొకటి మనం ఎప్పుడైనా ఇన్వెస్టర్ వస్తే వాళ్ళని ఒక ఇన్వెస్టర్ లాగా ఒక కస్టమర్ లాగా మనం ట్రీట్ చేయం. వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఒకసారి ఒక ప్రాజెక్ట్లో మనతో జర్నీ చేస్తే
వీ ట్రీట్ యాజ్ ఫ్యామిలీ మెంబర్స్. వాళ్ళని ఒక ఫ్యామిలీ లాగా మనం ట్రీట్ చేస్తాం. మేము మొన్న November 9th కూడా లాస్ట్ మంత్లో వనభోజనాలు కండక్ట్ చేసాం. లాస్ట్ మా 10 ప్రాజెక్ట్స్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చారు అక్కడికి. 10 ఇప్పుడు మీరు నమ్మరు, మా 10 ప్రాజెక్ట్స్ అయిపోయి 11th ప్రాజెక్టు ప్రతి ఒక్క ప్రాజెక్ట్లో ప్లాట్ ఉన్న కస్టమర్స్ కూడా ఉన్నారు. 11 ప్రాజెక్ట్స్లో ఒక్కొక్క ప్లాటు 2 ప్లాట్లు ఉన్న ఇన్వెస్టర్స్ కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళు పొటెన్షియల్ ఇన్వెస్టర్స్. అట్లా వాళ్ళని ఏంటంటే మనం ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తాం. వాళ్ళకి ఏమైనా రీసెంట్గా సపోర్ట్ చేసిన అంటే ఏమైనా సపోర్ట్ కావాలన్నా మనం చేస్తాము. మొన్ననే ఒక ఆయన అక్కడ వనభోజనాల్లో స్టేజ్ మీద పెట్టారు. యాక్చువల్లీ ఈ విషయం మాకు కూడా తెలియదు. వాళ్ళ అబ్బాయికి ఏదో హెల్త్ ఇష్యూ వచ్చిందంట. మా MD గారికి ఫోన్ చేస్తే ఆయన సపోర్ట్ చేసి కొంత ఫైనాన్షియల్గా ప్లస్ హాస్పిటల్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో అది కూడా చేసి ఇచ్చారు. నేను నా సైడ్ నుంచి అట్లానే మా వర్ధన్ గ్రూప్ నుంచి ఒక కొంచెం ఏజ్డ్ పర్సన్ మ్యారేజ్ చేయాలనుకున్నారు వాళ్ళ అమ్మాయికి. కొంచెం ఆయన రిటైర్డ్ ఎంప్లాయ్ అనమాట. ఆయన సపోర్ట్ కావాలి అంటే మేము ఒక 2 days అక్కడ ఉండి వాళ్ళ మ్యారేజ్ కూడా చేయడం జరిగింది. ఇట్లాగే ఎవరైనా ఈవెంట్కి కానీ అంటే మేము ఒక ఫ్యామిలీ లాగా ట్రీట్ చేస్తామండి. అది మా దగ్గర వచ్చిన వాళ్ళు వెనక్కిపోవడం కష్టం. అది ఒకటి. ఇంకా ESP ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు మనం అంతా CC రోడ్స్ వేసాం, అవెన్యూ ప్లాంటేషన్ అయిపోయింది, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అయిపోయింది, ఎలక్ట్రిసిటీ అయిపోయింది, కాంపౌండ్ వాల్ అయిపోయింది, అన్ని డెవలప్మెంట్స్ అయిపోయినాయి. ఎవరైనా సరే ఇన్వెస్టర్ ఇప్పుడు వచ్చి చెక్ చేసుకొని ప్రైస్ ఎంత పెట్టారు సార్? ప్రైస్ వచ్చేసి 12,000 per square yard అండి. ఇది మేబీ ఈ January 1st తర్వాత కానీ పొంగల్ తర్వాత కానీ హైక్ చేద్దామని చూస్తున్నాము. ఎవరైనా ఉంటే కనుక కొంచెం బెటర్ డెసిషన్ ఫెస్టివల్ లోపల తీసుకుంటే బెటర్. అయితే సార్ ఇప్పుడు శ్రీశైలం హైవే నుంచి కోనాపూర్ రోడ్ కదా మనం వెళ్ళే. ఈ కోనాపూర్ రోడ్ అనేది ప్రజెంట్ అది డబల్ రోడ్ అవుతుంది సార్. డబుల్ రోడ్ అంటే ఒక 100 feet రోడ్ అవుతుందా? లేదు సార్, ఇప్పుడు 60 feet రోడ్ అవుతుంది. దానికి ఆల్రెడీ రోడ్ మార్కింగ్స్ వేసి కలవట్ కూడా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆ కోనాపూర్ విలేజ్ వరకు FCDA లిమిట్స్ లో ఉంది. దాని పక్కన విలేజే మనది ఆకుతోటపల్లి. జస్ట్ FCDA లిమిట్ కి 1 kilometer. ఇప్పుడు మనకి మన వెంచర్ FCDAలో లేదు. మన వెంచర్ FCDAలో DTCPలోనే ఉంది. అంటే DTCP ఇప్పుడు అంతకు ముందున్న ప్రపోజల్ ప్రకారం అక్కడ ఉన్న పర్మిషన్ ప్రకారం ఇప్పుడు అది HMDA లిమిట్స్లోకి వచ్చింది. అప్ టు 3R HMDA లిమిట్స్ వచ్చింది కదా. ఇప్పుడు మళ్ళీ మనం కొత్త ల్యాండ్ తీసుకొని కొత్త వెంచర్ వేస్తే అక్కడ HMDA జోన్లోకి వచ్చి HMDA పర్మిషనే వస్తుంది. మనం HMDA లిమిట్స్లోనే ఉన్నాం. ఇప్పుడు కూడా మనకి చూసుకుంటే ఇప్పుడు బోరుగొండ, ఈసగూడ, జూబ్లీహిల్స్ HMDA ఉంటాయి, DTCP ఉంటాయి. బట్ ఆడి ఒకసారి స్టాంప్ వేసి వచ్చినాక అది చేంజ్ కాదు. అది ఇప్పుడు ఇప్పుడు DTCP ఉంది. బట్ HMDA లిమిట్స్లో ఉన్న DTCP అప్రూవ్డ్ లేఅవుట్ అట్లనే రెరా ఉంది, బ్యాంక్ లోన్ ఉంది, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి అన్నమాట. మన ESPs మన ప్రాజెక్ట్కి అది డెవలప్మెంట్స్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా సరే ఈరోజు రిజిస్టర్ చేసుకొని రేపు మార్నింగే మనకి ఇల్లు కట్టుకోవచ్చు, స్టార్ట్ చేయొచ్చు. పర్మిషన్ 2 daysలో వచ్చేస్తుంది. మనం ఈరోజు ఓకే చేసి స్పాట్ రిజిస్ట్రేషన్ అంటే రేపు మార్నింగే చేసేస్తాం. అదర్స్ లాగా మనం ఒక 1 week డాక్యుమెంట్ పెట్టేసి 10 days తర్వాత వేస్తాము. తర్వాత అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొన్ని కంపెనీస్లో మేము విన్నాము, మా దగ్గర ఇన్వెస్టర్స్ మల్టిపుల్గా ఇన్వెస్ట్ చేస్తారు కదా సార్, ఇక్కడ జరిగినంత స్మూత్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మేము ఎక్కడ చూడలేదని వాళ్ళే వస్తారు. వచ్చి ఇంత ఒక డేలో రిజిస్ట్రేషన్ అవ్వడం అనేది ఎక్కడా చూడలేదని. ఒక్కొక్కసారి వాళ్ళు అక్కడ డేట్ చెక్ ఇచ్చినా కానీ ఆ రోజు మనం చేస్తున్నాం రిజిస్ట్రేషన్. చెక్ పాస్ అవుతుంది కాబట్టి మనకి ట్రస్ట్తో వచ్చినప్పుడు ఇన్వెస్టరు కొంత డబ్బులు కడతారు. ఒక 2 days తర్వాత 1 day తర్వాత కొంత అమౌంట్ సరే రేపు వస్తుందని చెప్పి రిజిస్ట్రేషన్ వాళ్ళు ఒక మంచి రోజు అనుకుంటారు. ఆ మంచి రోజుతో చేస్తే మనకి వాళ్ళు లైఫ్ లాంగ్ మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు ఆ ముహూర్తాలు పోయిన తర్వాత మంచి రోజు అయిపోయిందని ఆస్పిషియస్ డేస్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు డబ్బులు కట్టండి, డబ్బులు కట్టినాకనే చేస్తాము అంటే వాళ్ళు అనుకున్న టైం వెళ్ళిపోతుంది. ఒక రోజుకి 2 రోజులకి మేము పెద్ద అంటే మేము వాళ్ళు ఒక పోస్ట్ డేటెడ్ చెక్ ఇచ్చినా మనం చేస్తున్నాము. కస్టమర్ ఫ్రెండ్లీగా ఉన్నారు మీరు? ఎస్ సార్, మనం ఎప్పుడు ఇన్వెస్టర్ ఫ్రెండ్లీగానే మనం ఇన్వెస్టర్గా ఫ్రెండ్లీగానే ఉంటాము. ఇన్వెస్టర్స్తో ఎప్పుడు వాళ్ళ జర్నీ మనం లైఫ్ లాంగ్ ఉండాలని ఉంటాం. ఇప్పుడు వాళ్ళు ఉంటేనే కదా సార్, ఇప్పుడు ఇన్వెస్టర్ ఉంటేనే కదా ఏదైనా కంపెనీ రావాలంటే. ఇప్పుడు ఇన్వెస్టర్ ఉండాలి. సక్సెస్ఫుల్ గా 12 ప్రాజెక్టులు మీరు కంప్లీట్ చేయగలిగారు సార్. ఈ వరంగల్ హైవేలో కానీ శ్రీశైలం హైవేలో కానీ టోటల్ ఇన్వెస్టర్ ఉండాలి, ఇన్వెస్టర్ ఇన్ బేసిస్ లో ఉండాలి. అట్లానే మధ్యలో ఆఫీస్ టీమ్ కానీ అట్లా సేల్స్ టీమ్ కానీ వాళ్ళు ఒక విన్ బేసిస్ లో ఉండాలి. అలానే కంపెనీ కూడా విన్ బేసిస్ లో ఉండాలి. ఏదున్నా అందరూ విన్ బేసిస్ లో ఉంటేనే ఆ కంపెనీ సక్సెస్ పాత్లోకి వెళ్తుంది అనమాట. సరే, అయితే మా వ్యూవర్స్ ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ చేసి మీ వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయాలో ఒకసారి కెమెరాకి చెప్పండి డీటెయిల్స్. నా పేరు అంజిరెడ్డి అండి. నేను మార్కెటింగ్ డైరెక్టర్గా వర్క్ చేస్తున్నాను వర్ధన్ గ్రూప్లో. నా మొబైల్ నెంబర్ 7994279999. ప్లీజ్ రీచ్ అవుట్ టు ద బిలో నెంబర్. ఓకే, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.